ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు. అవునండి. ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో టీత్ ప్రాబ్లమ్ వస్తే చాలా ఇబ్బందయిపోతది. అంటే దానికి లైక్ సెపరేట్ టాబ్లెట్స్ వాడదామా అంటే ఆల్రెడీ కడుపులో బేబీ ఉంది కాబట్టి యెస్. యెస్. వాడలేరు వాళ్ళు. హుహుహు. పన్ను తీయించేద్దామా అంటే ఆ టైంలో తీయకూడదు అని చెప్తూ ఉంటారు కదా! హుహుహు. మరి అలాంటి వాళ్ళకి ఈ టీత్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? హ్మ్. కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్‌కి కష్టం ఉంటదండి. అవును. అంటే వాట్ షుడ్ హ్యాపెన్ ఇస్ ప్రయర్ టు అంటే ప్రెగ్నెన్సీ, కన్సీవ్ ఇప్పుడు అంతా కన్సీవ్ అయ్యే ముందు అంటే మనం హ్మ్. అనుకున్నట్టుగా 6 మంత్స్‌కి ఒకసారి విజిట్స్ అట్లా పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బందే ఉండదు. హ్మ్. ఎందుకంటే చిన్నది తెలవగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే కొంచెం అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళతో, హ్మ్. లేదంటే ఇప్పుడు కొంచెం నొప్పి ఉన్నప్పుడైనా కూడా రాకుండా సరే చూద్దాంలే అనుకున్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం వల్ల హ్మ్. వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువొస్తాయి. మోర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకే రావడానికి కారణం హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. అప్పుడు చాలా బాడీలో చాలా హార్మోన్స్ అవును. చేంజెస్ వల్ల ఉంటాయి. కూడా పుచ్చుపళ్ళు అంటే చిగుర్లు ఇన్ఫెక్షన్స్ ఎక్కువొస్తాయన్నమాట. ఆ హ్మ్. చిగురు ఇన్ఫెక్షన్ వల్లనే వాళ్ళకి ఎడతెగని బాధ, నొప్పి, బాధతోనొస్తారు. కొన్ని ప్రొసీజర్స్ చేస్తామండి. ఎనీ హ్మ్. టైమ్ ఇప్పుడు ఆ 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. రూట్ కెనాల్స్‌కెళ్ళొచ్చు, క్లీనింగ్స్ ఉంటాయి. క్లీనింగ్స్‌కెళ్ళొచ్చు. అంటే హ్మ్. రెగ్యులర్ థింగ్స్. కొన్ని మాత్రమే అంటే అంటే మన బాడీ పైన ప్రెషర్ తీసుకునేవి అంటే విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్స్ అవునవును. ఆటికి ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సొస్తుందనమాట. హ్మ్. అట్లాంటి ప్రొసీజర్స్ మాత్రమే ఆపేస్తాము. అయితే వీళ్ళలో తీసుకోవాల్సిన ఇంకొక మేజర్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎక్స్‌రేస్ తీయకూడదు. హ్మ్. బేబీ ఉంటుంది బేబీ కాబట్టి ఉంటుంది. ఎక్స్‌రేస్ ఎక్స్‌పోజర్ ఉండకూడదు కాబట్టి హ్మ్. వాళ్ళకి ఎక్స్‌రేస్ తీసుకునేటప్పుడు లెడ్ ఎప్రాన్ వేసుకొని తీసుకోవడము అట్లా హ్మ్. ప్లాన్ చేయాల్సొస్తుందనమాట. ఓకే. సో, చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో కూడా చేయొచ్చు. చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా వాళ్ళ విషయం వచ్చేప్పుడు గైనకాలజిస్ట్ కన్సల్ట్ తీసుకొని హ్మ్. ప్రొసీజర్ ఫాలో అవుతాం. వాళ్ళకి కూడా అన్ని సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్‌కొస్తే నార్మల్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే యూజువల్లీ గైనకాలజిస్ట్ చెప్తారు. డోలో 650 వేసుకోండి హ్మ్. అది ఇది అని చెప్పి. సో, వాళ్ళ సూపర్విజన్‌లో ప్రొసీజర్స్ అన్నీ చేసేసుకోవచ్చనమాట. ఓకే. ఇబ్బందేముండదు. కాకపోతే ఫస్ట్ ట్రైమెస్టర్, లాస్ట్ ట్రైమెస్టర్‌కి చేసుకోవచ్చు కొన్ని ప్రొసీజర్స్ అంటారు. మధ్య హ్మ్. అంటే 1-3, 6-9 చేసుకోవచ్చని కొందరు చెప్తా ఉంటారు. ఓహ్! ఆ! 6-9 కూడా చేయొచ్చా? చేయొచ్చండి. అంటే అది చేయొచ్చు. కూడా కాకపోతే కొంచెం ఆ! డెవలపింగ్ ఫేజ్. ప్రీటర్మ్ అంటారు. ప్రీటర్మ్ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ థింగ్ హ్మ్. వెరీ రేర్ కండిషన్స్‌లో చే ఇది ఉంటుందన్నమాట. ఓకే. అట్లా. ఓకే. డన్.